జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిపై కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. ఇన్ఛార్జి మంత్రులకు బాధ్యతలు అప్పగించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సాయంత్రానికి పీసీసీ చీఫ్ కు ప్రతిపాదిత అభ్యర్థుల జాబితా చేరనుంది. 3 పేర్లివ్వాలని పార్టీ సూచించింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిపై కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. ఇన్ఛార్జ్ మంత్రులకు బాధ్యతలు అప్పగించారు సీఎం రేవంత్ రెడ్డి. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి చారి లైవ్ లో ఉన్నారు. చారి, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తుంది. ఇప్పటికీ అభ్యర్థుల ఎంపికకు సంబంధించినటువంటి ఎంపికను పూర్తి స్థాయిలో కసరత్తుని పూర్తి చేయాలని నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికల బాధ్యతలు చూసినటువంటి మంత్రులకు ఆదేశించారు. జిల్లా మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్, అలాగే ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి పూర్తి స్థాయిలో ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మంత్రి వివేక్, తుమ్మల నాగేశ్వరరావు, ఈ ముగ్గురికి కూడా సీఎం ఇటీవలనే ఆదేశాలు జారీ చేశారు. అభ్యర్థుల ఎంపికకు సంబంధించి 3 పేర్లతో ఒక ప్రతిపాదన చేయాలని సూచించారు. ఆ సూచన ప్రకారం 2 రోజులుగా పార్టీ నాయకత్వానికి సంబంధించినటువంటి అభిప్రాయాలతో పాటుగా డివిజన్లకు వారీగా కొద్ది రోజులుగా పర్యటిస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఆశావాలకు సంబంధించినటువంటి పేర్లన్నింటినీ కూడా పరిశీలిస్తున్నారు. ప్రధానంగా పార్టీ 3 పేర్లను సూచించాలని చెప్పింది. ఈ నేపథ్యంలో 3 పేర్లకు సంబంధించినటువంటి జాబితాను పీసీసీకి ఇవాళ సాయంత్రం లోపు ఇవ్వాలని మంత్రులు నిర్ణయించినట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు రేసులో ఉన్నటువంటి వాళ్ళు అంజన్ కుమార్ యాదవ్, అలాగే సిఎన్ రెడ్డి, బొంతు రామ్మోహన్, నవీన్ యాదవ్, ఈ 4 పేర్లకు సంబంధించి చాలా రోజులుగా ప్రచారంలో ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం ఈ మంత్రులకు సంబంధించినటువంటి జాబితా సిద్ధం చేసేటువంటి క్రమంలో కూడా ఈ 4 పేర్లకు సంబంధించినటువంటి పేర్లనే ప్రతిపాదిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే తెర వెనక మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి పేరు కూడా చర్చ జరుగుతుందనేటువంటి చర్చ కూడా నడుస్తుంది. కాబట్టి ఓవరాల్ గా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి అభ్యర్థి ఎంపికకు సంబంధించినటువంటి కసరత్తు రాష్ట్ర స్థాయిలో ఈ రోజు ముగిసేటువంటి అవకాశం ఉంది.